నమస్తే అందరికి. ఈరోజు రాజంపేటలోని ఆర్జేపీ వెంకీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి స్టార్టప్ మంచి కార్ ఉందంటే నా రివ్యూ తీస్తా అంటే వెంటనే అన్న వచ్చేసి కార్ తెచ్చేసాడు. రివ్యూ కంప్లీట్ చేసిన తర్వాత ఒక డాబా దగ్గరికి వెళ్దామని అన్న అయితే డాబా దగ్గర తీసుకొచ్చాడు. అసలు ఆకలి దంచేస్తుంటే ఈ డాబా వాడు గోబీలో ఉప్పు లేకని తీసుకొచ్చాడు. దీని బదులు కీరకాయ మంచిదని కీరకాయ తింటాను. గోబీ వచ్చేసి పైన పటారం లోన్ లొటారం ఉంది. ఉప్పు లేదరా నాయన అని గోబీ ప్లేట్ రిటర్న్ ఇస్తే ఈసారి ఉప్పు దుమ్ము లేపేసినాడు. అసలు వనకలు నమ్ముకుంటే ఇంకా ఆకలితో చేస్తామని పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. మా సైడ్ వీటిని పుల్కాలు అంటాం, మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. నేను రవితేజ, వెంకీ బ్రో మరియు రాజా మొత్తం నలుగురు ఉండం కాబట్టి ఒక్కొక్కరికి 5 చొప్పున 20 పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము. పుల్కాలు మరియు చికెన్ కర్రీ మరియు దాల్ తడాక అంట. అసలు ఇది నేను ఎప్పుడు కూడా తినలేదు, ఫస్ట్ టైం అయితే తింటున్నాను. చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉండగా మధ్యలో పొగలాడుతా దాల్ తడాక అయితే వచ్చింది. చూడడానికి స్పైసీగా పొగలు కక్కుతున్న ఈ దాల్ తడాక ఎలా ఉంటుందో అని నేనైతే ఒక స్పూన్ వేసుకున్న రొట్టెలు, అదేనండి పుల్కాలు. రొట్టెలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తిన్నాను. చూడడానికి అయితే పప్పులాగా అనిపించింది. ఇంకా మొత్తం బిల్ వచ్చేసి 670 రూపాయలు. 800 రూపాయలు కొట్టేసి మాకన్నా డిస్కౌంట్ ఇచ్చారనుకుంటున్నారా? కానీ కాదు, వీళ్ళ దగ్గర థమ్స్అప్ లేదంటే పక్కన షాప్ లో తీసుకురావడం జరిగింది. ఇంకా అన్న వాళ్ళకి బాయ్ చెప్పేసి నన్ను డ్రాప్ చేయడానికి అయితే రాజా వచ్చినాడు. మేము ఏ డాబాలో తిన్నామో తెలిసినట్టయితే తప్పకుండా డాబా నేను కామెంట్ చేయండి.